స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిందనే న్యూస్ వైరల్ గా మారింది. అసలు ఇందులో నిజముందా? నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా మానసికంగా ఇబ్బంది పడింది సమంత. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కూడా దూరమైంది. ప్రస్తుతం ఒంటరిగానే స్ట్రగుల్స్ అవుతోంది. విదేశాలకు వెకేషన్లకు తిరుగుతోంది. అయితే రీసెంట్ గా సెటాడెల్ వెబ్ సిరీస్ డబ్బింగ్ స్టార్ట్ చేసి శామ్ ఇస్ బ్యాక్ అనే న్యూస్ చెప్పింది. కానీ సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నిర్మాతగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది, కానీ హీరోయిన్ గా ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. దీంతో ఇకపై సమంతను హీరోయిన్ గా చూడలేమా అనే సందేహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ మధ్య సమంతపై ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని, ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే శామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత అమ్మతనానికి దూరంగా ఉండటానికి షాకింగ్ డిసిజన్ తీసుకుందని టాక్ కూడా నడిచింది. కానీ లేటెస్ట్ గా సమంత మనసు మార్చుకొని రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి సినిమా వాళ్ళని కాకుండా అసలు ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చూస్తోందట. తమ ఫ్యామిలీ రిలేషన్ లోనే ఒక వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. అతను ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. కానీ అసలు సమంత పెళ్లి చేసుకుంటుందా లేదా అనేదే ఇక్కడ అందరి డౌట్. మరి దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.